సింహాసనం నుండి ప్రతి ఒక్కరికి కావాల్సిన వర్తమానం దయచి చెరువుల వారు ఆత్మ స్థానంలో చెప్తున్న మాట పుణ్యంగా కనిపిస్తుంది. నేను చివరిని గణేశ్వరి మోసం ప్రతి ఒక్కరికి దయచేసి మైండ్ వేసి తీసుకువారు పరిశుభ్రమైన నామమున నన్ను స్తుతిస్తున్నాను. అత్యున్నత వేడించున్నాము తండ్రి. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 13 నుండి 17 వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశం నాకు నేను మరలా రక్షించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడుదలని చెప్పగా, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. దేవుడు చదివిన ఈ వచనాలను దీవించి సాయంకాలం మనందరితో తన వాక్యం ద్వారా మాట్లాడనుగా. 11వ వచనం, మరి అంతకుముందు 12వ వచనాన్ని పోయిన వారం ధ్యానించినప్పుడు మరి ఒక నిచ్చెన మరి ఆ స్థలంలో వేయబడినట్లు కలలో చూశాడు. దాని కొన ఆకాశం అని అంటేనో, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుతుంది. 12వ వచనం. సరే, ఆ కళ మరి తర్వాత దేవుడు ఆ కొన పైన అనగా నిచ్చెన పైన నిలిచి, మరి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను అని దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు యాకోబు భూమి మీద మరి రాయిని తలగడగా చేసుకొని పండుకున్నాడు. దేవుడేమో ఆ నిచ్చెన పైన కొన పైన ఆయన ఉన్నాడు. యాకోబు భూమి మీద మరి ఉన్నాడు. దేవుడు ఆ నిచ్చెన పైన ఉండి యాకోబుతో 7 శ్రేష్టమైన వాగ్దానములను మరి ఆయన సెలవిచ్చినాడు. లేక 7 వాగ్దానములు, ఆశీర్వాదకరమైన అనుభవాలు యాకోబుకు దేవుడు అనుగ్రహించిన వాడు వచ్చినాడు. ఒక్కొక్క వాగ్దానం యొక్క అనుభవాన్ని మనం వచనాల్లో చదివితే యాకోబు సంపూర్ణమైన ఆశీర్వాదం, వాగ్దానములతో కూడిన ఆశీర్వాదాన్ని మరి యాకోబు పొందిన వాడు వచ్చినాడు. చూడండి, మొదటి వాగ్దానం ఆశీర్వాదం 11వ వచనం చివర, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. ఇప్పుడు నిలబడిన సమయం, నిలబడితే తక్కువ స్థలం, ఒకవేళ కూర్చుంటే ఇంకొంచెం పెరుగుతుంది స్థలము. అయితే ఇప్పుడు పండుకున్నాడు కనుక యాకోబు పండుకున్న స్థలమంతా ఈ నిలబడి కూర్చున్న దానికంటే ఎక్కువ స్థలం కనుక ఈ స్థలాన్ని నేను, ఈ ప్రదేశం అంతా కూడా నీకును నీ సంతానమునకును ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగన యాకోబు మరి తాను ఎక్కడైతే పండుకున్నాడో ఆ ప్రదేశం అంతా కూడా దేవుడు అది వాగ్దాన భూమిగా యాకోబుకు అనుగ్రహించిన వాడు ఉన్నాడు. అలాగే బైబిల్ ఒక వాక్యం ఉంది,
యెహోషువ 1:3 చదివితే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను మీకు. కనుక యాకోబు యొక్క సంతానం మరి అనేక ప్రదేశాలను స్వాధీనపరుచుకొని దేవుని యొక్క వాగ్దాన ప్రకారం వారు ఆ భూమిని స్వతంత్రించుకున్న వారు ఉన్నారు. అలాగే మన జీవితాల్లో కూడా మరి యాకోబు యొక్క అనుభవం మనం కూడా కలిగి అనేక ప్రదేశాల్లో ఆయన పరిచర్య, ఆయన సేవ చేయడం ద్వారా, ఆత్మలు రక్షించబడి ద్వారా ఆ ప్రదేశాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడు ఉంటాడు. ఉదాహరణగా ఒక మరి మిషనరీ ఉన్నాడు, ఆయన పేరు జాన్ ఆక్స్. స్కాట్లాండ్ దేశానికి సంబంధించిన ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు ఆ స్కాట్లాండ్ మరి మ్యాప్లో ఆ స్కాట్లాండ్ పటం మీద పండుకొని అంటే పడి దేవుడికి ఒక ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈ స్కాట్లాండ్ దేశమంతా నా వశాన్ని చెయ్యి, నా వశమున ఇచ్చేయి, ఒకవేళ అది కాకపోతే నన్ను నువ్వు పిలుచుకో అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు జాన్ ఆక్స్కు ఆ స్కాట్లాండ్ దేశమంతా కూడా మరి సువార్త మిషనరీ పరిచర్య చేయడం ద్వారా ఆ దేశం అంతా కూడా మార్చబడిన అనుభవం చరిత్రలో రాయబడి. అందుకనే ఒక పాట ఉంది, మార్చేస్తామనే పాటలో మరి స్కాట్లాండ్ను జాన్ ఆక్స్ మార్చను స్కాట్లాండ్ను, అలాగే డేవిడ్ లివింగ్స్టన్ అనే కొన్ని పదాలు ఉన్నాయి. కనుక స్కాట్లాండ్ ఆ పటం మీద మరి పడి దేవుని ప్రార్థన చేస్తే జాన్ ఆక్స్ ద్వారా స్కాట్లాండ్ అంతా కూడా సువార్త ప్రకటించబడి ఆ స్కాట్లాండ్ అంతా మరి ఈ జాన్ ఆక్స్కు స్వాధీనపరచబడిన అనుభవం మరి చరిత్రలో వ్రాయబడిగా ఉంటాం. కనుక మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను మీకు ఇస్తాను అని దేవుడు మరి వాగ్దానం చేసిన ప్రకారం యాకోబు మన పూర్వీకుడు, మన పితరుడైన యాకోబు ఆ ప్రదేశాలను స్వాధీనపరుచుకున్న వాడు ఉన్నాడు వాగ్దానం ప్రకారం. తర్వాత చూడండి మరలా 14 వచనం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నవ్వును. రెండవ వాగ్దానం, రెండవ ఆశీర్వాదం, నీ సంతానం భూమి మీద ఇసుక రేణువుల వలె అంత విస్తారంగా మరి పెరిగేదిగా ఉంటారు. అంటే యాకోబు పిల్లలు అట్లా ఇసుక రేణువులాగా సంతానము మరి లోకంలో వారు జన్మించిన వారు ఉంటున్నారు. అందువల్లనే వారే ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయులు మరి ఎక్కడ వారు ఇసుక రేణువులాగంటే మధ్యధరా సముద్రం, మృత సముద్రం, ఆ తర్వాత గల్లే సముద్రం, ఆ ప్రదేశాలంతా కూడా ఇశ్రాయేలు నివసించిన ప్రదేశాలు. అలాగే వాగ్దాన ప్రకారం భూమి మీద సముద్ర ఇసుక రేణువులాగా మీ సంతానాన్ని అలాగ కలుగు చేస్తాను అని దేవుడు వాగ్దాన ప్రకారం. ఈరోజు మన జీవితాల్లో కూడా అలాగే అనేక మరి సంతానం ఇసుక రేణువు లాంటి అనుభవం కలిగి ఉంటూ కొరకాయి మనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఏదంటే సువార్త. అందుకని పౌలు ఒక పత్రికలు ఏం రాశాడంటే, సువార్త ద్వారా మిమ్మును కన్నాను. 1 కొరింథీ 4:16 ఆ వాక్యం రాయబడింది. 1 కొరింథీ 4:16 సువార్త ద్వారా కన్నాను. అలాగే యాకోబు అనేక సంతానం మరి వారి పిల్లలు కని వారి ఇసుక రేణువులాగా భూమి మీద వారి సంతానము వ్యాపించిందిగా ఉంచాలి. ఇది రెండవ ఆశీర్వాదము యాకోబు జీవితంలో వాగ్దాన ప్రకారం పొందినవాడు ఉంటున్నారు. తర్వాత చూడండి 14 వచనం 2వ లైన్లో, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. కనుక యాకోబు యొక్క సంతానం వ్యాపించిన సంతానం ఉంది. 4 దిక్కుల వారు వ్యాపించిన వారు ఉంటున్నారు. అలాగన మరి వ్యాపించడానికి దేవుని యొక్క వాగ్దానమే అది కారణంగా ఉంది. ఎలాగైనా వారు వ్యాపించారంటే మరి బైబిల్ ఒక వాక్యం మాట ఉంది, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడు. కనుక వాక్యం యొక్క అనుభవంలో యాకోబు యొక్క సంతానం 4 దిక్కుల వ్యాపించిందిగా ఉంటారు.
కనుక యాకోబు సంతానం వ్యాపించిన విధానంగా ఈ దినాల్లో దేవుని ప్రజల యొక్క సంతానం కూడా అనేక ప్రదేశాల్లో వ్యాపించే అనుభవం దేవుని ద్వారా కలిగింది. ముఖ్యంగా బైబిల్లో మనం చూస్తే దేవుని ద్వారా అనేకులు మరి నాలుగు దిక్కులా వ్యాపించడానికి కారణం ఏంటంటే, మరి బైబిల్లో ఒక మాట ఉంది, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 20 వచనంలో ఏముందంటే, అపొస్తలుల కార్యములు 19:20 వాక్యము ప్రబలమై వ్యాపించిందని. వాక్యం కనుక దేవుని యొక్క వాక్యం ప్రబలమై అనేక ప్రదేశాలు నలుదిక్కల ప్రపంచమంతా వ్యాపించి, అలాగున మరి దేవుని బిడ్డలు దేవుని ప్రజలు అని మరి ఆ అనుభవాన్ని తీసుకురావటానికే కారణమైంది. అలాగే 2వ తెస్సలోనికైలు 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా వాక్యము వ్యాపించి అనే మాట వ్రాయబడిందిగా ఉంటుంది. వాక్యము వ్యాపించి అనేక రీతిలుగా వాక్యము విస్తరించడం ద్వారా మరి అనేక సంతానం మరి అనేక ప్రదేశాల్లో చెదరి వారు దేవుని ప్రజలుగా దేవుని సేవల పరిచర్యలో వారు కొనసాగటానికి కారణం. మరి ముఖ్యంగా మరి ఇలా వాక్యము వ్యాపించడానికి దేవుడు తన దాసులైన వారిని అనేక మంది సువార్థికులను గొప్ప గొప్ప భక్తులను ఏర్పాటు చేస్తున్నాడు. ముఖ్యంగా డిఎల్ మూడీ గారు, బిల్లీ గ్రామ్ గారు, ఆ తర్వాత చార్లెస్ జీ ఫిన్నీ, ఇలాగా అనేకులు, స్పర్జన్ గారు, వీళ్ళందరూ ఆ దినాల్లో మరి జాన్ వెస్లీ గారు, వీళ్ళంతా గొప్ప గొప్ప సేవ చేశారు. అలాగే ప్రపంచమంతా అన్ని ప్రదేశాల్లో అనేక గ్రామాలు వాళ్ళు కూడా సువార్త మరి పరిచర్య జరిగిందిగా ఉంటాను. ఈ దినాల్లో టీవీల ద్వారా, రేడియోల ద్వారా, ఇంకా అనేక రీతిలుగా ఈ సువార్త ఈ వాక్యం వ్యాపించేదిగా ఉంటాను నలుదిక్కుల. అందుకని బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును. అటు తర్వాత అంటే యేసు ప్రభు అంటే తెలియనటువంటి వాడు, యేసు ప్రభు అంటే ఆయన దేవుడని తెలుసుకుని అనేకులు మరి అలాంటి అనుభవం లేకుండా జీవించేవారు ఎవరు ఉండరు. అందరూ బైబిల్లో ఒక వాక్యం ఉంది, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగినట్లు ప్రతి వాని నాలుక యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు అని ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో వ్రాయబడింది. కనుక ఇలాగున యాకోబు సంతతి 4 దిక్కుల వారు వ్యాపించిన వారు ఉన్నారు. ఆ తర్వాత చూడండి, వాక్యమే వారు వ్యాపించడానికి కారణమైంది. తర్వాత 14వ వచనం చివరిలో భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను, కనుక భూమి యొక్క వంశాలు నీ మూలముగాను, ముఖ్యంగా నీ సంతానం అనగా యాకోబులో నుండి వచ్చిన ప్రాముఖ్యమైన వ్యక్తి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడను. అందుకని మనం చదువుతాం, ఆయా ప్రజల్లో నుండి, జనంలో నుండి, వంశంలో నుండి, మరి ఆయా భాష మాట్లాడే వాళ్ళలో నుండి, ప్రతి జనంలో నుండి దేవుడు తన ప్రజలను వారిని కొని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తున్నాం. వారు క్రొత్త పాట పాడుదురు, భూలోకమును ఏలుదురు అనే ప్రకటనలో మరి వాక్యాలు ఉన్నాయి. అయితే ఇంకో సంగతి, భూలోక వంశములన్నీ నీ ద్వారాను నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడను. ముఖ్యంగా యేసు ప్రభు వారి ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడి. ఎలాగ ఆశీర్వదించబడి? బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఏమిటంటే ప్రతి వారిని దేని నుంచి మళ్లించడం వలన ఆయన ఆశీర్వదించడానికి కారకుడైనాడు. దేని నుండి? అపొస్తలుల కార్యములు 3:26 ఏం రాయబడిందంటే, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని తన దుష్టత్వము నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు అని రాయబడింది. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. అలాగున దేవుడు భూలోక వంశాలన్నింటినీ మరి దేవుని వాక్యము సువార్త ద్వారా అనేకులు దుష్టత్వం నుండి మళ్లించబడి మారుమనసు పొందుట ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించిన వాడు ఉన్నాడు. అనేకులు ఈ దినాల్లో ఆశీర్వదించబడటానికి మరి అనేకుల యొక్క వర్తమానములు సువార్త వారు తిరిగిన ప్రదేశంలో జరిగిన పరిచర్య గొప్పగా ఉంటారు. ఉదాహరణగా మరి సామాన్యమైన సహోదరుడు వాక్యం చెప్తున్నాడు,
యెషయా 45:22లో బూదిగంతంలో నివాసులారని ఆ వైపు చూచి అనే వాక్యం చెప్తుంటే ఒక వ్యక్తి మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఆయన ప్రపంచంలో గొప్ప ప్రసంగికుడు అయిపోయినాడు. ప్రసంగ ప్రభు అని పేరు ఆయనకు వచ్చింది. ఎవరో కాదు, ఆయన ఎవరంటే స్పర్జన్ గారు ఒక సామాన్యమైన వ్యక్తి యొక్క వాక్యం ద్వారా, సువార్త ద్వారా రక్షించబడి ఆయన ప్రపంచంలో గొప్ప వర్తమానికుడు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మరి ఒక వృద్ధురాలు ఈ సువార్తలను యవనస్తులకు పంచుతా ఉన్నారు. అంటే ఏదో తక్కువ ధర. ఒక యవనస్తుడు యోహాను సువార్త కొనుక్కొని ఆ యోహాను సువార్త ద్వారా రక్షించబడినాడు. రక్షించబడి ఆయన ప్రపంచం అంతా ఓడల ద్వారా గొప్ప సువార్తికుడైపోయినాడు. ఆయన ఎవరో కాదు, జార్జ్ వరవర్ గారు. జార్జ్ వరవర్ గారు ఒక వృద్ధురాల యొక్క సువార్త, యోహాను సువార్త కొనుక్కొని అది చదివి రక్షించబడి ప్రపంచం అంతా కూడా మరి 4 షిప్పులు మరి జార్జ్ వరవర్ గారు కలిగి ఉన్నాడు. ఒకటి లోగోస్, అది పోయింది సముద్రంలో, చిలి ఆ సముద్రంలో మునిగిపోయింది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత లోగోస్ 2 అని ఒకటి వచ్చింది. ఆ తర్వాత డోలాస్ అని ఒక పెద్ద ఓడ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు లోగోస్ హోప్. ఈ 4 ఓడల్లో 3 ఎక్కి అన్నాయి. లోగోస్ 2 తప్ప లోగోస్, డోలాస్, లోగోస్ హోప్ 3 ఓడల్ని వెళ్ళి చూసి వచ్చామన్నమాట. కనుక అలాగే ట్రక్స్, ఓఎం ట్రక్స్ ద్వారా ప్రపంచం అంతా మరి సువార్త చేసి అనేకులు దుష్టత్వం నుండి మళ్లించబడి రక్షించబడి ద్వారా దేవుడికి ఆశీర్వాదం పొందటానికి ఇదే కారణంగా. అందువల్ల చూడండి ఆ మాట, నీ వలన తర్వాత నీ సంతానం మూలముగాను భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వాదం. అలాగన గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం మరి యాకోబు యొక్క సంతతి ద్వారా లోకానికి సంభవించిందిగా ఉంటున్నాం. తర్వాత చూడండి 15వ వచనం, 5వది 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై. దేవుడు తోడై ఉంటే వర్ధిల్లుతారు. దేవుడు తోడై ఉంటే గొప్పవారిగా చేయబడతారు. దేవుడు తోడై ఉంటే జయం పొందుతారు. కనుక యాకోబు ఇవన్నీ ఆయన జీవితంలో కలిగి ఉన్నాడు. దేవుడు యాకోబును వర్ధిల్ల చేసినాడు. ఆ తర్వాత దేవుడు గొప్పగా హెచ్చించాడు. తర్వాత యాకోబు జయవీరుడిగా జయించిన వాడు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన అనుభవం యాకోబు కలిగిన వాడు. కారణం దేవుడు తోడై ఉన్నాడు. ఉదాహరణగా ఆదికాండం 39:2లో యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచు అని ఉంది. అలాగే యెహోషువ 3:7లో, యెహోషువ గ్రంథం 3:7 వచనంలో నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటానని దేవుడు యెహోషువతో సెలవిచ్చి జనులందరూ ఎదుట నిన్ను గొప్ప చేస్తానో నువ్వు గొప్పవాడవుతావని దేవుడు యెహోషువతో చెప్పాడు. ఆ తర్వాత 2వ రాజులు 18:7 చదివితే 2వ రాజులు 18:7లో హిజ్కియాకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అతడు జయము పొందుచూ వచ్చాను. జయించిన అనుభవం హిజ్కియా ఆయన కలిగిన వాడు ఉన్నాడు. కనుక దేవుడు యాకోబు జీవితంలో కూడా దేవుడు తోడైన కారణం చేత వర్ధిల్లినాడు, గొప్పవాడైనాడు. ఆ తర్వాత జయించే అనుభవం యాకోబు కలిగిన వాడు ఉన్నాడు. కనుక దేవుడు తోడైయుట అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తోడైయుట అది ఎంతో అవసరం. తర్వాత చూడండి 15వ వచనం, నీవు వెళ్ళు, 6వది, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు దేవుడు కాపాడు. అందుకని యెహోవా మనను కాపాడున ఎడల, యెహోవా మనకు తోడైన వాక్యం మనం ఎరుగుతాం. నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన 7వ వచనంలో వ్రాయబడింది. కనుక మన జీవితంలో దేవుడు కాపాడే అనుభవం ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు అపొస్తలుడైన పౌలుతో చెప్పాడు. ఏమని చెప్పాడు? 18:9-10 చదివితే, అపొస్తలుల కార్యములు, నేను నీకు తోడై ఉంటాను, ఆ ఊర్లో నాకు జనం ఉంది, నువ్వు వెళ్ళే స్థలంలో జనం ఉంది కనుక నువ్వు భయపడవద్దు, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు వెళ్ళి
వాక్యం చెప్పు అని చెప్పి అపొస్తలులైన పౌలుకు దేవుడి దర్శనంలో తెలియజేసిన వాడు ఉన్నాడు. కనుక కాపాడుట అది దేవుని యొక్క కార్యం. దేవుడు యాకోబును ప్రతి స్థలంలో అన్ని పరిస్థితుల్లో కాపాడుతూ వచ్చాడు. దేవుడు కాపాడినాడు కనుక యాకోబు జీవితం చాలా ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చబడిందిగా ఉంటాం. కనుక ఒక వాక్యం చదువుతాను చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలం నందు బయలుపరచబట్టకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. దేని ద్వారా కాపాడబడుతున్నాం? యాకోబు దేని ద్వారా కాపాడబడినాడు? దేవుని శక్తి. దేవుని శక్తి యాకోబును కాపాడను. ఈ కడవరి కాలంలో మనం కూడా దేవుని శక్తి వలన కాపాడబడే వారికి ఉన్నాము. అందువల్ల దేవుని శక్తి ఎల్లప్పుడూ మనం పొందే అనుభవంలో ఆయన మనల్ని కాపాడేవాడు ఉంటున్నాడు. యాకోబును కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతున్నాడు అనేది ఈ 6వ విషయం ద్వారా బయలుపరచబడింది. తర్వాత చూడండి 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 7వది. తర్వాత 15వ వచనం చివర 7వది 7 వాగ్దానం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని బైబిల్ ఒక మాట ఉంది. నిన్ను విడువను, నిన్ను ఏమాత్రము నడవాలి. ఎక్కడుందా వాక్యం? ఏప్రిల్ 13 ఎన్నో వచనం? 5. ఏప్రిల్ 13 5వ వచనంలో నిన్ను ఏమాత్రం విడువను, నిన్నెన్నడను నడవాలి. కనుక యాకోబుతో ఆ వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చాడు. యాకోబుని ఎన్నటికీ విడవకుండా చేయి విడవకుండా యాకోబుతో ఆయన ఎల్లప్పుడూ వాగ్దాన ప్రకారం ఆ కార్యం నెరవేర్చాడు. అందుకని ఒక వాక్యం చదువుదాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 43-44 వచనాలు. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 43-44 వచనాలు. నేను 43 చదువుతాను, అందరం 44 చదువు. యెహోషువ 21వ అధ్యాయం 43-44 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చిదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలుకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. 44 యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కులైన వారికి విశ్రాంతి కలిగేసి యెహోవా వారి శత్రులందరినీ వారి చేతికి అప్పగించుండను గనక వారు నొకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయాను. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పిన లేదు. అంతయు యాకోబు జీవితంలో దేవుడు ఏమైతే చెప్పాడో అంత నెరవేర్చిన అనుభవం యాకోబు పొందిన వాడు ఉన్నాడు. ఇది యాకోబు భూమి మీద రాయి తలగడగా చేసుకుని పండుకున్న సందర్భంలో దేవుడు నిచ్చెన మీద పైన కొన మీద ఉండి యాకోబుతో చేసిన ఈ శ్రేష్టమైన వాగ్దానములు. ఈ వాగ్దానం యొక్క అనుభవంలో మనం కూడా ఉండి నిజమైన ఆశీర్వాదం యాకోబు వలె మనం కూడా పొందాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. తర్వాత చూడండి 16వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం. అందరం కలిసి చదువుదాం. 28వ అధ్యాయం 16వ వచనం చదవండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. యాకోబు యెహోవా ఈ స్థలమందున్నాడు అనే విషయాన్ని యాకోబు తెలుసుకోలేకపోయినాడు. ఇది నాకు తెలియకపోయాను అనుకున్నాడు. ప్రియులారా, చాలామంది బైబిల్లో మనం చూస్తే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, లేక ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ప్రభు వాళ్ళ దగ్గరే ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా అనేక సందర్భాల్లో ప్రభువును గుర్తుపట్టలేని పరిస్థితి, లేక ప్రభువును అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి, ప్రభు నా దగ్గర ఉన్నాడని ఆ విషయం తెలియకుండా మరి అనేక సందర్భాల్లో జరిగిన కార్యాలు ఉన్నాయి. ఎందుకు? దేవుడు ఉన్నా కానీ ఆయన ఉన్నాడనే విషయం తెలుసుకోలేక, ఆయన గుర్తుపట్టలేక, మరి ఆయన్ను అనుభవించలేక అనేకులు జీవించేవారు ఉన్నారు. ఏంటి? ఏ విషయాలను బట్టి ఆయన గుర్తుపట్టలేని పరిస్థితి? ఇప్పుడు యాకోబు అన్న మాట
మరి యాకోబుకి ఎందుకు తెలియలేదు? ఎప్పుడు తెలుసుకున్నాడు యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడని? అక్కడే ఉంది. అంతకుముందు యాకోబు నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడనే విషయం అతనికి ఎప్పుడు తెలుసుకున్నాడు? యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడని నిద్ర తెలుసు. కానీ దీన్ని ఆధారం చేసుకుని బైబిల్లో మనం చూస్తే 5 సంగతులు క్లుప్తంగా చూద్దాం. దాన్ని బట్టి వారిలో ఉన్న పరిస్థితులను బట్టి వారు ప్రభువుని కానీ దేవుని కానీ ఎరగలేనటువంటి పరిస్థితి ఏంటి? ఏ బలహీనతల వలన దేవుని ఎరగలేకుండా గుర్తుపట్టలేకుండా మన జీవితాల్లో అలాగ జీవించేవారు ఉంటున్నాం. చూడండి, మొదటగా యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం. వారు, అమ్మ ఎందుకు ఏడ్చుతున్నామని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు. మరి కూడా ఏమంటుంది మగ్ధలేని మరియా, నాకు తెలియలా. యాకోబు కూడా అన్నాడు, ఏమన్నాడు? అది నాకు తెలియకపోయినా. ఏం తెలుసుకోలేకపోయినాడు? యెహోవా ఈ స్థలమందు ఉన్నాడనే సంగతి ఎందుకు తెలుసుకోలేకపోయినాడు? ఎప్పుడు తెలుసుకోలేకపోయినాడంటే నిద్రపోయినప్పుడు. ఎప్పుడైతే లేచాడో అప్పుడు తెలుసుకున్నాడు. సరే, ఇక్కడ మగ్ధలేని మరియా ఆయనను ఎవరో ఎత్తుకుపోయారు, ఎక్కడో పెట్టారు, అది నాకు తెలియలేదని చెప్తుంది. ఈ మగ్ధలేని మరియా ఈ మాట చెప్పడానికి ఆ ప్రభువును తెలుసుకోలేకపోవటానికి, ప్రభువును గుర్తుపట్టలేకపోవటానికి ఏది కారణం అనేది ప్రాముఖ్యమైన విషయం. ఏంటి కారణం అంటే ప్రభు చెప్పాడు. ఏం చెప్పినాడు? నేను పాపుల చేతికి అప్పగించబడి తర్వాత యోనా 3 దివారాత్రులు గర్భంలో ఉన్నట్లు నేను కూడా అక్కడ ఉంటాను. తర్వాత 3వ దినం నేను లేస్తాను, కనుక నేను సమాధిలో ఉండనని ప్రభు ముందుగానే చెప్పాడు. అయితే అది చెప్పినా కానీ మగ్ధలేని మరియా ఏముంటుంది? నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయి ఎక్కడ పెట్టారో అది నాకు తెలియట్లేదు అంట. ఇప్పుడు చెప్పండి, కారణం ఏంటి? ఎందుకు ఆ మాట మరలా మగ్ధలేని మరియా వాడాల్సి వచ్చింది అంటే ఒక్కటే కారణం. ప్రభు చెప్పిన మాటను వారు ఏం చేశారు? మర్చిపోయారు. ప్రభు చెప్పిన సంగతిని మగ్ధలేని మరి కూడా మర్చిపోయి అదే మనుషులకున్న స్వభావం అదేగా. అది మొదటి నుంచి వస్తానే ఉంది. ఇశ్రాయేలు గురించి ఏం రాబడింది? 78వ కీర్తన చదువుకుంటూ పోతే వారు దేవుని కార్యములను వెంటనే మర్చిపోయారట. కనుక మర్చిపోయే స్వభావం. దేవుడు ప్రభు చెప్పాడు నేను లేస్తానంటే ఎవరో ఎత్తుకుపోయారు, ఎక్కడో పెట్టేశారు. అప్పటికి అయిపోయింది. ప్రభువు లేచిన సమయం కూడా అయిపోయింది. అయినా కానీ ఇంకా అదే భ్రమలో అదే విషయంలో మర్చిపోయి అలాగనే సాగిపోయే పరిస్థితి. కనుక దేవుని చెప్పిన విషయాలు మర్చిపోతే ఆయన తెలుసుకోలేం, ఆయన గుర్తుపట్టలేం, ఆయన మన మధ్యలో ఉన్నాడనే సంగతి మనం ఎన్నటికీ గ్రహించుకోలేని పరిస్థితి ఎప్పుడు మర్చిపోయినప్పుడు. ఇది మొదటి విషయం. తర్వాత చూడండి 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం యోహాను 21:4 వచనం. 4 సూర్యోదయమగుచుండగా యేసు ధరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు ఎందుకు ఆయన ప్రభువును ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, ఆయనతో తిరిగాడు 3.5 సంవత్సరాలు. ఎందుకు ఆయన గుర్తుపట్టలేదు? ఆ ప్రభుని ఎందుకు వారు గ్రహించుకోలేకపోయినారు? ఎందుకు? ఏది కారణం ఉంది చెప్పండి. ఇక్కడ దేన్ని బట్టి వాళ్ళు గుర్తుపట్టలేకపోయినారు? ఆ తర్వాత ప్రభు అనే విషయం వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే దానికి ఒకటే కారణం. ఏ రందులో పడిపోయారు వాళ్ళు? చేపల రందులో పడ్డారు. అందులో దొరకలే. రాత్రంతా ప్రయాసపడినట్టున్నారు, వాళ్ళకి దొరకపోయేటప్పటికి ఎందుకు దొరకలేదని ఆలోచన. ఒకడంటాడు, ఒక శిష్యుడు 3.5 సంవత్సరాలు మర్చిపోయాం కదా వల పట్టుకుని, ఇప్పుడు వల వేస్తే అవి కూడా మనం కొత్త వాళ్ళు అనుకుంటున్నాయి, అందుకని రావట్లేదు అనుకుంటా చేపలని ఒకరు. ఇంకొకరు ఏమంటారు, అయితే ఒక్క మాత్రం అని ఉంటాడు. నేను అనుకోవటం ఆ 7గురిలో ఒక్కడేమని ఉంటాడంటే ఆయన ఒక మాట చెప్పాడు కదా,
మీరు ఈ వలలు విడిచిపెట్టరండి, ఏ మనుషులు బట్టే ఏ జాగ్రత్త చేస్తారన్నాడు, మనుషులు అని ఎవరు చెప్పుంటారు చెప్పండి ఇప్పుడు ఈ 7గురిలో? రైట్, కరెక్ట్గా చెప్పారు. యేసు ప్రేమించిన, అందుకని ఎవరు గుర్తుపట్టారు ప్రభుని? చివరికి ఆయనే గుర్తుపట్టాడు. కనుక ఇప్పుడు ఎందుకు గుర్తుపట్టలేకపోయారంటే వాళ్ళు అసలు మర్చిపోయారు, అసలు వదిలిపెట్టి ఉట్టుట్టు వాటి కోసం ప్రయాసపడుతుంటే, అందుకని ఒక్క చేప అయినా వారికి దొరకల. అంటే చేపల రంగులో పడి ఏమో మరి ఎన్నెన్ని ఆలోచనలు పడ్డాడు పేతురు. ఏదైనా చేపలు దొరికితే ఏం చేద్దాం అనుకున్నాడో, మరి ఏమనుకున్నాడో, మొత్తానికి ఒక్కడు కూడా దొరకల. ఆ రండి చివరికి ఏమైందంటే, బైబిల్లో ఒక మాట ఉందిగా, అందరూ తమ స్వకార్యములను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను. ఇప్పుడు స్వకార్యం ఏంటి? ఈ లోకంలో ఉన్న గలిలే సముద్రంలో ఉన్న చేపలు. మరి యేసుక్రీస్తు కార్యం ఏంటి? మనుషులను పట్టు. కనుక ఆ మనుషులు పట్టే అనుభవాన్ని వదిలిపెట్టి చేపలు పట్టే అనుభవానికి దిగాడు కనుక చివరికి ఆ రంగులో ఎవరు గుర్తుపట్టలేకపోయినాడు. ఈనాడు మనం కూడా మన సొంత విషయాల్లో ఎక్కువగా నిమగ్నమైతే ఆ ప్రభు మన దగ్గరున్న ఆయన ఎవరో అన్న రీతిగా కొత్త మనుషుడిగా మనం భావించేవారని ఉంటాం. ఇది రెండవ కారణం. తర్వాత చూడండి, లూకా 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. లూకా 24:31 అందరం కలిసి చదువుదాం. చదవండి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి, అంటే అంతకుముందు ఆయన గుర్తుపట్టల. అమ్మాయి గ్రామానికి వెళ్ళి 2 శిష్యులు ఎందుకు గుర్తుపట్టలేదంటే దానికి మంచి కారణం ఉంది, మీరే చెప్పేస్తారు అది. ఎందుకు ప్రభువుని గుర్తుపట్టలే వాళ్ళు? మందమతులారా, లేఖనంలో ఇవన్నీ చెప్తుంటే మీకు అర్థం కాలేదని ప్రభు గద్దించినా ఆయన గుర్తుపట్టల. దేన్ని బట్టి వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు ప్రభుని? అక్కడే ఉందిగా. దీన్ని బట్టి 31వ వచనంలో ఎప్పుడు గుర్తుపట్టారు, ఎప్పుడు గుర్తుపట్టల? ఒక్కటే సమాధానం, వారు కన్నులు మూయబడినప్పుడు ఆయనను, వారి కన్నులు తెరవబడినప్పుడు ఆయనను. కనుక అందుకనే దావీదు ప్రార్థన చేశాడు, లేకపోతే